ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఒకవైపున అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఇవాళ అసెంబ్లీలో అనంతపురం జిల్లా రాయలసీమలో సంభవిస్తున్నటువంటి కరువు పరిస్థితుల పట్ల ఏమైనా చర్చిస్తారనేసి రైతులు ప్రజలందరూ కూడా చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో ఎలాంటి చర్చ పెట్టడం లే. అందుకోసం ఈరోజు 70 సంవత్సరాలు కూడా లేనటువంటి కరువు పరిస్థితులు ఇవాళ అనంతపురం జిల్లాలో వెంటాడుతూ ఉన్నాయి. దాదాపు 75 రోజులైంది, చినుకు రావడం లేదు. వేసిన పంట అంతా కూడా నేలపాలవుతా ఉంది. ఇంకా వేయాల్సిన పంట అంతా కూడా రైతులు ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు. మరో పక్కన వేళ బోరు బావుల్లో నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి పంట తోటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. దీని ద్వారా లక్షలాది రూపాయల నష్టం జరుగుతూ ఉంది. అనేక గ్రామాల్లో త్రాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా దాదాపు 3-4 మీటర్లు కిందికి ఇంకిపోయిననేసి చెప్తా ఉన్నారు. మరి కరువు విలయతాండం చేస్తా ఉంటే పాలకులు చోద్యం చూస్తా ఉన్నారు. ఇవాళ ఈ కరువు కనిపించడం లేదనేసి ఇవాళ రైతు సంఘంగా అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా కరువు గురించి మాట్లాడకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇంత భయంకరమైనటువంటి కరువులు వస్తూ ఉంటే రైతులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే, పల్లెల్లో త్రాగడానికి కూడా నీరు లేకపోతుంటే, ఇవాళ పంటలన్నీ కూడా వేసినవన్నీ కూడా ఎండిపోతా ఉంటే, ఇవాళ ఏమాత్రం కూడా ఎమ్మెల్యేలు దాని మీద చర్చ జరిపించుకోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. అందుకోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా తక్షణమే అనంతపురం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలనేసి ఇవాళ కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇవాళ 2 లక్షల రూపాయలు పంట రుణాలన్నీ కూడా రద్దు చేయమని కోరుతా ఉన్నాం. మరో పక్క ఇవాళ కరువుతో నష్టపోయినటువంటి పంట నష్టపరిహారము